మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. చదివినటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలను గూర్చి పౌలు ఎత్తిపట్టి చెప్తూ, ఇవి మనలో కలిగి ఉన్నప్పటికీ, ఇటువంటి పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ, మనలను భయకంపితులను చేయడానికి ఈ స్థితిగతులు మనలను వెంటాడుతూ ఉన్నప్పటికీ, యేసుక్రీస్తునందు దేవుడు కనపరిచినటువంటి ప్రేమ నుండి మనలను ఎంత మాత్రము కూడా దూరము చేయలేవు అని వాక్యం మనకు తేటగా తెలియజేస్తున్నది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏది కూడా మనలను దేవుని యొద్ద నుండి దేవుని ప్రేమలో నుండి దూరము చేయలేవు అని రూఢిగా చెప్తూ, మనలను ఆలోచింపచేసే విధంగా, మనము ఈ పరిస్థితిలో ఏ విధంగా ఉన్నామా అని ప్రశ్నించుకునే విధంగా, ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఆలోచింపచేసే విధంగా వాక్యం మనతో మాట్లాడుతున్నది. వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఈ వాక్యాన్ని పలు సందర్భాల్లో విని ఉంటాం, ధ్యానించి ఉంటాం. అయితే ఇవన్నీ దూరం చేయవు గాని దీనికి దాటి కొన్ని ఉన్నాయి. అవి దేవుని ప్రేమలో నుండి క్రీస్తును అనుసరిస్తున్నటువంటి క్రైస్తవుని దూరము చేస్తూ ఉన్నవి. అవి లోకములో ఉన్నటువంటి నటన, లోకంలో ఉన్నటువంటి వేషధారణ, లోకంలో ఉన్నటువంటి పాప భూయిష్టమైనటువంటి క్రియలు దేవుని ప్రేమలో నుండి వేరు చేస్తూ ఉన్నవి. ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి మాట, ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి భూలోకానికి వచ్చారు. మరియు మనం ఇంకనూ పాపమై ఉండగా, చచ్చిన వారమై ఉండగా ఆయన మన కొరకు యుక్త కాలమున మరణించాడు. మరియు మనలను పాపంలో నుండి విడిపించడానికి, మనలను విమోచించడానికి ఆయన పరిశుద్ధ రక్తమును చిందించాడు. ఆయన సిలువలో మన కొరకు బలియాగమయ్యాడు. మరి ఎంత గొప్ప ప్రేమను మన కనుల ఎదుట ఉంచుకున్నప్పటికీ, క్రీస్తు ప్రేమలో నుండి వేరు చేసేవి కొన్ని లోకములు మనకు కనబడుతూ ఉంటవి. ఉదాహరణకు అబద్ధాలు, బూతులు, సరసోక్తులు, సినిమాలు, మాదక ద్రవ్యాలు, వ్యభిచారము, దొంగతనము, మోసాలు, ధనాపేక్ష, వేషధారణ క్రియలు, నామకార్థపు క్రైస్తవ్యము, శక్తి లేని భక్తి, ఇవన్నీ క్రీస్తు ప్రేమలో నుండి వేరు చేస్తూ ఉన్నవి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా అనేకమైనటువంటివి మన కనులెదుట కనబడుతూనే ఉన్నవి. సోషల్ మీడియాలు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబులు, ఫేస్బుక్లు, ఇలా అనేకమైనటువంటి మీడియాల ద్వారా దేవుని యొక్క సత్య మార్గంలో నుండి అనేకులు దూరమైపోవడం మనం గమనిస్తూ ఉంటాం. మరికొందరిని చూస్తూ ఉన్నట్లయితే దేవునిని ఆరాధించడానికి ఆలయంలోనే ఉంటారు, కానీ వారి యొక్క మనసు అంతా, వారి యొక్క దృష్టి అంతా వారి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ మీద ఉంటుంది, మొబైల్ మీద ఉంటుంది, ఇంటర్నెట్ మీద ఉంటుంది, మెసెంజర్ మీద ఉంటుంది. పైకి మాత్రం తెల్లని వస్త్రాలను ధరించి బైబిల్ను చేతపట్టుకుని దేవుని ఆలయంలో భక్తుల వలె ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, నేను చాలా శ్రేష్టమైనటువంటి వాటిని గురించి రాశాను. మరణం, దేవదూతలు, ప్రధానులు, రాబోవు కాలంలో వచ్చేటువంటి శ్రమలు, ఎత్తైన స్థితి, లోతైన స్థితి, ఏదైనా అది దేవుని ప్రేమ నుండి వేరు చేయదు అని వాక్యం సెలవిస్తుంటే, నిజమే ప్రభువా, అంత గొప్పమైనటువంటి సన్నివేశాలను ఎదురు నుండి నన్ను దూరం చేయవు, కానీ ఈ లోకంలో ఉండేటువంటి సులువైన పాపాలు నన్ను నీ ఎదురు నుండి దూరము చేస్తున్నాయి అనేటువంటి సంగతి మనం కొందరు చూస్తూ ఉంటే బయలుపరచబడుతూ ఉంటుంది. కనుక నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ప్రేమల నుండి వేరుపారి జీవించాలి, ఫలించాలి అని అనుకోవడం బుద్ధిహీనత. మనం ఆయన యందు నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలింపనేరము, మనము వృద్ధి నొందము, మనము ఆశీర్వదించబడలేము, మనము దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడలేము. నిశ్చయంగా ఆయన యుద్ధ మనం నిలిచి ఉంటేనే తప్ప ఆయన యొక్క సమృద్ధిని మనం అనుభవించలేము. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎత్తైన లోతైన అనేటువంటి మాటలను మనం చూస్తాం. దాని అర్థం ఆత్మీయంగాను భౌతికంగాను మనం ఎంత ఎత్తు ఎదిగినా గర్వం అనేటువంటి గుర్రమును ఎక్కి కళ్ళు నెత్తికెక్కినటువంటి తరము వలె మనం ఉండక సమభూమిపై మనం నిలబడాలి. మరియు లోతైన అనగా భౌతికంగాను ఆత్మీయంగాను కొన్ని సందర్భాలలో మనం నలచబడుతూ, విరవబడుతూ, ఒంటరిగా త్రోయబడిన వారంగాను, తృణీకరింపబడిన వారంగాను, ఏకాకిగాను, ఎన్నిక లేని వారంగాను నిలబడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సందర్భంలో కూడా మనం దేవుని ప్రేమల నుండి వేరుపారక ఆయనలో మనం నిలిచి ఉండాలి.
ఇంకా వాక్యం సెలవిస్తుంది దేవదూతలను గూర్చి, అనగా సాతాను యొక్క సైన్యం, పడద్రోయబడినటువంటి సమూహము మరియు దేవదూతలు. పడద్రోయబడినటువంటి సమూహం ఎల్లవేళలా మోసపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటవి మరియు అగ్ని బాణాలను వేస్తూనే ఉంటవి. మరియు దేవదూతలు ఒకవేళ నిజంగా దేవదూతలే మన యొద్దకు వచ్చి మనము చేస్తున్నటువంటి పాపక్రియలను సత్యముగా సంతోషానికి గురి చేసే విధంగా దుర్బోధనను, అబద్ధపు ప్రమాణాలను, అబద్ధపు బోధలను చేస్తూ ఉంటే వాటిని మనం గుర్తించి ఇది దేవుని యొక్క బోధ కాదు, వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఇది కాదు అని మనం గుర్తించగలుగుతాం. అయితే సులువుగా నేడు అబద్ధ బోధలు చేసేటువంటి అబద్ధపు ప్రవక్తల యొక్క మాటలను చక్కగా వింటూ ఆ పాప మార్గములో, వేషధారణ క్రియలో, క్రీస్తు తిరిగిన త్రోవను తప్పించేటువంటి బోధనలో అనేకులు నడిచిపోతూ ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరులరా, మనం దేవదూతల చేతనైనను త్రోవ తప్పకూడదు, దేవుని ప్రేమ నుండి దూరం అవ్వకూడదు, మరియు ఎత్తైన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు స్థితిలో ఉన్నను మనము దేవుని ప్రేమల నుండి వేరుపారకూడదు. మరియు మనం అణిచివేయబడినను, దిగజారినను, తృణీకరింపబడినను, ఒంటరిగా మిగిలిపోయినను మనము దేవుని ప్రేమలో నుండి దూరము కాకూడదు. మరియు అనేకమైనటువంటి రాజ్యాధికారాలు క్రైస్తవులను మట్టు పెడదామని, క్రీస్తు అనేటువంటి మాట వినపడకూడదు అని, సమస్త క్రైస్తవులను తుడిచిపెడదామని అనేకమైనటువంటి రాజ్యాధికారాలు ఎన్నో చరిత్రలో మెరిసినాయి. కానీ వాటి యొక్క మెరుపు ఎంతో కాలము ఉండలేదు. కానీ వేషధారణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజము ఆ అధికారాలకు, ఆ ఆధిపత్యాలకు, ఆ మోసపు క్రియలకు, ఆ చలామణి అవుతున్నటువంటి రాజ్యాంగాలకు తలవొగ్గి లోకములకు అడుగు వేసేవారు మనకు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. మనమైతే ఎన్ని అధికారాలు మారినా, ఎన్ని రాజ్యాంగాలు మారినా, ఎంత అధికార గర్వం, అధికార అహం చలామణి అవుతున్నప్పటికీ మనము క్రీస్తు ప్రేమలో నుండి ఏమాత్రము కూడా తొలగిపోకూడదని రూఢిగా నిలబడిన వారంగా, వాక్యములో స్థిరపరచబడిన వారంగా నిలిచి ఉండాలి. ఈ తరములో ఉన్నటువంటి పాపాలనే కాక రాబో తరములో పాపం మరింత పెక్కిపోతూ ఉంటుంది. రాబో దినముల్లో ఇంకా పాపము చేరువవుతూ ఉంటుంది. కానీ రాబో దినముల్లో వచ్చేటువంటి పాపమును సైతం మనము గుర్తించి ఇది ఏమాత్రము నా దేవుని ప్రేమలో నుండి నన్ను వేరు చేయలేదు అని మనము ఆయనలోనే నిలిచి ఉండాలి. ఈ మాటలను మనం చూస్తూ ఉన్నప్పుడు 666 అనేటువంటి ముద్ర మాకు తెలుసు, ఆ ముద్రను మేము వేయించుకోము అని అనేకులు మనతో చెప్తూ ఉంటారు. నిజమే, అది ఒక అధికారపు గుర్తు, సాతాను యొక్క గుర్తు, నరకానికి వెళ్ళేటువంటి త్రోవలో ఎవరు ఉంటారనేటువంటి వారికి కలిగి ఉన్నటువంటి గుర్తు. వీటిని మనము గుర్తెరిగి ఇది నాకు వద్దు అని అంటాం. అనేకులు వద్దు అని వెనుకకు అడుగు వేస్తారు, మంచిదే. కానీ ఆ ముద్ర కంటే ముఖ్యముగా పాపపు క్రియలు శరీర తత్వములో ఇమిడిపోయి సాతాను యొక్క బంధకాలతో బంధించబడి ఉంటే మరి వారికి ముద్ర లేనప్పటికీ వారు దేవుని ప్రేమల నుండి వేరైపోయారు అన్నటువంటి సంగతి వాస్తవం. కనుక మనం భౌతిక పరమైనటువంటి అర్థాలను ప్రక్కన పెట్టి ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలతో మనము అధికారులను, ప్రధానులను, దేవదూతలను, జీవమును, మరణమును, ఉన్నవి, రాబోవునవి, ఎత్తైన లోతైనటువంటి పరిస్థితులను సమస్తమును గమనించి, గ్రహించి, వివేచించి దేవునిలోనే మనము నిలిచి ఉండాలి. అది దేవుని ప్రేమ నుండి ఏమాత్రము దూరము చేయలేదు అని మనం ఈ లోకంలో రుజువుపరచాలి. క్రీస్తు సాక్షులుగా ప్రజ్వలింప చేయబడాలి. అప్పుడు దేవుడు మనలను ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. ఆయన యొక్క స్వకీయ సాంపాద్యముగా నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని దేవదూతల మధ్య తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకొని ఆయన కౌగిలిలోకి చేర్చుకుంటాడు. ఇప్పటి కాలం ఉన్నటువంటి ఈ శ్రమలను బట్టి, ఈ శోధనను బట్టి మనం వెనుకడుగు వేయక ఆయన మనతో ఉన్నాడు, శ్రమలో మనకు తోడుగా ఉండి నడిపించేవాడు, శక్తిమంతుడు, మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడని మనం గుర్తించి ఆయన కొరకు సమస్యను ప్రక్కన పెట్టి సత్య మార్గములు సూటిగా, తిన్నగా, కుడి ఎడమలకు తొట్టిల్లక గమ్యముకు చేర్చేటువంటి జీవ మార్గంలో నడుస్తాం. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యమైన ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకంలోనిది ఏది కూడా నిజంగా నీ ప్రేమలో కట్టబడిన వారిని దూరము చేయలేదని మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యమైన ప్రతి వారు కూడా నీ కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా, సమర్పించుకున్న వారుగా, నీలో నిలిచి ఉన్నట్లుగా, నీలో ఫలించినట్లుగా సహాయం దయచేసి రాబో యొక్క కీడును గుర్తించి పాపమును జయించుటకు సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.